హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం దొండకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దొండకాయలని ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకొని తడి అనేది లేకుండా ఆరబెట్టుకోండి. దొండకాయ ముక్కలని మీరు ఏ గిన్నెలోకి అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి వేసుకోండి. మేమైతే అర కేజీ దొండకాయలు తీసుకున్నాము. దానికి సరిపడా 3 టేబుల్ స్పూన్లు కారం తీసుకుంటున్నాం. తర్వాత దానిలోకి మళ్ళీ 3 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మెంతిపిండి, ఆవపిండి మేము 2 కలిపి తీసేసుకున్నామండి. ఇది 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత చింతపండు 3 టేబుల్ స్పూన్లు. ఒకవేళ మీకు చింతపండు పడదు అనుకుంటే మాత్రం నిమ్మకాయ తీసుకోండి. పెద్ద సైజు 4 నిమ్మకాయలు తీసుకొని దీనిలో రసం పిండుకోండి గింజలు లేకుండా. నెక్స్ట్ ఒక 20 రెబ్బలు వెల్లుల్లి ఇలా కచ్చి కొట్టుకోండి. ఇప్పుడు ఈ తీసుకున్న మిశ్రమం మొత్తం దొండకాయలకు బాగా పట్టేలాగా కలపాలి. తర్వాత పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలి కదా, అందుకని పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దానిలో ఒక కప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం దోరగా వేగాలి. తర్వాత పచ్చిశనగపప్పు, నెక్స్ట్ సాయిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 4 ఎండుమిరపకాయలు, 4 రెబ్బలు కరివేపాకు, నెక్స్ట్ ఇంగువ, ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మనకి తాలింపు అనేది ఇలా వేగాలి. పచ్చిశనగపప్పు ఇలా దోరగా వేగితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తాలింపు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నీ దీనిలో వేసుకుని బాగా కలుపుకోండి. ఇలాగా పైనుంచి కిందకి అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఆయిల్ ముక్కలకు బాగా పట్టుద్ది. మూత టైట్గా ఉన్న బాక్స్ తీసుకుని బాక్స్ మొత్తం ఒకసారి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేయండి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి తడి తగలకుండా ఉండాలి. పచ్చడి మొత్తం దానిలో పెట్టేసి మూత టైట్గా పెట్టేయండి. 2 రోజుల తర్వాత పచ్చడి మొత్తం ఒకసారి కలిపి కొద్దిగా టేస్ట్ చూడండి. ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.